ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించి ఆశీర్వదించునుగాక. మన జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం అందరం కూడా ఎక్కువగా ఆలోచించే విషయాలు ఏంటంటే, మనకు విజయం రావాలి అని. మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాల్లో మనకు మంచి విజయాలు రావాలని, లేకపోతే మనం జయం పొందుకోవాలని మనం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. కాకపోతే చాలా సందర్భాలు మనం ప్రయత్నించిన విజయాలకి, మనం ప్రయత్నించిన ప్రయత్నాలకి ప్రతిఫలం రాకుండా మనకు జయం అనేది, విజయం అనేది దూరంగా ఉండిపోతుంది. ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఓటమే ఎదురవుతూ ఉన్నది. చాలామంది క్రైస్తవులు బాధపడుతున్న విషయాలు ఏంటి అని అంటే, నేను ఎంతోగానో ప్రయత్నించాను, ఎంతగానో చూశాను, కానీ నా జీవితంలో సంపూర్ణమైన ఒక్క జయము చూడలేకపోతున్నాను, విజయాన్ని చూడలేకపోతున్నాను అని చాలామంది ఒక సేవకునిగా నేను ఉన్నప్పుడు చాలామంది చెప్పినప్పుడు సందర్భాలు నేను విన్నాను. అయితే ఈ ఉదయకాల సమయం మీరందరూ కూడా ఆ ఒక్క విషయంలో నాకు జయం వస్తే చాలు అని, ఏ విషయంలో నీకు జయం కావాలని నువ్వు ప్రార్థిస్తున్నావో, పలానా ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే వ్యాపార విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, ఈ విషయంలో, లేకపోతే నీ కుటుంబంలో రక్షణ విషయమే కావచ్చు, ఆ ఒక్క విషయం నేను గెలిస్తే బాగుండు, నేను గెలిస్తే చక్కగా ఉంటుంది, ఆ ఒక్క విషయంలో దేవుడు నాకు జయమిస్తే బాగుండని చాలా సందర్భాలు నువ్వు ఆలోచించి ఉంటావు. అయితే ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిజంగా నువ్వు నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి నువ్వు ఎప్పుడైతే ముందుకు ప్రయత్నం చేస్తావో, ముందుకు ప్రయాణించగలుగుతావో, అప్పుడు ఖచ్చితంగా జయం చూస్తావు. నేను అంటాను ఈ మాట ఈ ఉదయకాల సమయం. నీ మీద నువ్వు ఆనుకొని, నీ మీద నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు కలగలేని విజయాలు, జయము కూడా యేసు నామములో నీకు అనుగ్రహింపబడతాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసుదేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించినది విజయము మన విశ్వాసమే అని రాయబడి ఉన్నది. అంటే చూడండి దేవుని బిడ్డలారా, లోకంలో నువ్వు దేన్నైనా సాధించగలవు, నువ్వు దేన్నైనా పొందుకొనగలుగుతావు. నువ్వు పోరాడుతున్న ప్రతి దాంట్లో ప్రభు నీకు ఈ ఉదయం విజయం ఇస్తాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో కూడా మన విశ్వాసము దేవుని ఎడల మనం స్థిర హృదయం కలిగిన వారిగా ఉంటే, అక్కడ అంటున్నాడు లోకమును జయించినది మన విశ్వాసమే అంటున్నాడు. అందుకే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడా లోకంలో గొప్ప విజయాన్ని చూస్తాడంట. అందుకే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రయత్నించే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని వెతకగలిగితే, నువ్వు దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, సమస్త విషయంలో కూడా నీకు దేవుడు విజయం ఇచ్చేవాడై ఉన్నాడండి. నేను అందుకే అంటాను, నువ్వు ఏ విషయంలో నువ్వు జయము కావాలని ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో నువ్వు ఒక విశ్వాసం లేని వ్యక్తిగా కాకుండా 100% నువ్వు విశ్వసించి ఒక మంచి విశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా అన్ని పోరాటాల్లో నా దేవుడు నీకు జయమిస్తాడు. అందుకే అంటాడు 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు నిజంగా మనం విశ్వసించగలిగితే మనం లోకంలో ఉన్న అన్నిటినీ కూడా జయించగలుగుతామంట. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆ సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి, దేవునికిచ్చిన శక్తిని బట్టి ఓడిపోతాను అని కాదు, కానీ ఖచ్చితంగా గెలుస్తాను అని నువ్వు అనుకోనగలిగితే, ఈ ఉదయం సంపూర్ణమైన విశ్వాసం ప్రభు పట్ల నువ్వు ఉంచగలిగితే, నా ప్రభు నిన్ను ఖచ్చితంగా ఈ ఉదయం గెలిపిస్తాడు. నిజంగా ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఓడిపోయిన చోట నా ప్రభు నిన్ను గెలిపిస్తాడు. నువ్వు పడిపోయిన చోట నా ప్రభు నిన్ను పైకి లేవనెత్తాడు. ఏ రంగంలోనో, ఏ పరిస్థితుల్లోనో, ఏ సేవా పరిచర్యలోనో నేను గెలవాలి, నిలవాలి అని నువ్వు ప్రభు దగ్గర మొరపెడుతున్నావో, దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వసించు, ఏ ఉదయము
ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో ప్రభు నిన్ను నిలబెట్టి గెలిపించి ఖచ్చితంగా నీకు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది ఏ పరిస్థితుల్లో విజయం కావాలనుకుంటున్నారు? వారు చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రభు వారు చదువుతున్న చదువులో కావచ్చు, ఇదిగో ప్రభు వారి సేవలో కావచ్చు, యేసు నామములో నిశ్చయముగా గొప్ప విజయము నీ బిడ్డలు చూచుదురుగాక. ఆమేన్, ఆమేన్.